హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ సంబంధించి ముఖ్యంగా ఏప్రిల్ మే నెలకు సంబంధించి పెన్షన్ సంబంధించి అయితే కూడా ఏ విధంగా ఇస్తారు అనేది అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఎవరైతే వేచి ఉన్నారో పెన్షన్ అనేది ఏ విధంగా తీసుకోవాలని చాలామంది అయితే అయోమయంలో అయితే ఉన్నారు కదా. సో మనకు ఇది ఒక డౌట్గానే ఉండింది. ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కదా, మరి ఏ విధంగా ఇస్తారనే దానిపై కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ఏపీలో ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు ఆదేశాలు చూసుకున్నట్టయితే పెన్షన్ పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు అంటే ఇక్కడ వచ్చిన అప్డేట్ మీకు స్క్రోల్ అయితే చేస్తానండి సైడ్కి అనేది. ఏప్రిల్ మే నెల పెన్షన్ పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్ప్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ దృశ్య బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లకు తప్పనిసరిగా ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని మరియు ఫోటోలు వీడియోలు తీయవద్దని హెచ్చరించారు. సో దీనికి సంబంధించి నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు అయితే ఉంటాయని అయితే కూడా సెర్ప్ అయితే స్పష్టమైతే చేయడం జరిగిందండి. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏప్రిల్ మే నెల పెన్షన్ సంబంధించి వాలంటీర్స్ అనేది అంటే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. కాకపోతే మనకు పెన్షన్ అనేది అంటే ఇచ్చే సమయంలో ఎటువంటి వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదని అయితే చెప్పడం జరిగింది. మరియు ప్రచారం కూడా పార్టీకి సంబంధించి ప్రచారం కూడా చేయకూడదని అయితే చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క అంటే అమౌంట్కి సంబంధించి జాగ్రత్తగా అయితే వహిస్తున్నారండి. అంటే మీ యొక్క పరిధిలో అంటే ఇప్పుడు ఒక వాలంటీర్కి సంబంధించి ఆ యొక్క పరిధిలో ఎంతమంది పెన్షన్స్ ఇస్తున్నారు, లాస్ట్ మంత్ ఎంతమంది ఇచ్చారు, దానికి సంబంధించి అమౌంట్ అనేది లాస్ట్ మంత్ ఎంత డ్రా చేశారు, మరి ఇప్పుడు ఈ మంత్ కూడా అదే ఉంటుంది కాబట్టి మనకు చేంజెస్ అయితే ఉండవు కాబట్టి సో అదే అమౌంటే మనకు ఇచ్చే విధంగా అయితే జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి. సో ఎటువంటి అంటే దీనికి సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రచారాలు కానీ దీనికి సంబంధించి అమౌంట్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇలా చేయకూడదనే నేపథ్యంలో ఈ యొక్క సెర్ప్ ఆదేశాలు అయితే జారీ చేసింది పెన్షన్ సంబంధించి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 1వ తారీఖు 2వ తారీఖు అయితే ఇవ్వడం లేదండి, డైరెక్ట్గా మనకు 3వ తారీఖు అయితే ఇస్తారండి. సో 3వ తారీఖు నుండి వాలంటీర్సే వచ్చి మీకైతే ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. సో లాస్ట్ అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు మీరే వెళ్ళి మండలాల వారీగా అంటే మండలానికి సంబంధించి మీరే వెళ్ళి తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే మనకు సెర్ప్ అనేది ఆదేశాలు అయితే జారీ చేయడంతో రూల్స్ అని పెట్టేసి దీనికి సంబంధించి రూల్స్ అనేది పెట్టేసిన తర్వాత ఎన్నికల కోడ్ అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రూల్స్ అన్ని పెట్టి దీనికి సంబంధించిన అమౌంట్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ పరిశీలించిన తర్వాత పెన్షన్ సంబంధించిన అమౌంట్ అయితే ప్రతి ఒక్కరికి వాలంటీర్స్ ఇంటి వద్దకే వచ్చి అమౌంట్ అయితే ఇస్తారనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్ సంబంధించి. ఇంకా మీరైతే ఎటువంటి ఇబ్బందులు అయితే పడాల్సిన అవసరం లేదు, మనకు డైరెక్ట్గా ఆదేశాలు అయితే ఇచ్చి మరి అప్డేట్స్ అనేది ఇచ్చారు కాబట్టి. సో ఇదండి, మీకు పెన్షన్ సంబంధించి వచ్చిన డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.